బైబిల్లో రాసింది ప్రభువా ప్రభువా అని వారు పరలోక రాజ్యం చేరరు, కానీ తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం. ఆయన దృష్టి ప్రకారం నడుచుకున్న వాడు మాత్రమే పరలోక రాజ్యము. ఎందుకంటే ప్రభువా ప్రభువా ప్రతి ఒక్కడు నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున ఆశ్చర్య కార్యాలు చేయలేదా, నేను ప్రార్థన చేస్తే రోగం పోలేదా, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోలేదా అని చెప్తారు. కానీ యేసు దగ్గరికి వచ్చేవారికి మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి దేవుడు, నువ్వు దేవుని దృష్టిలో ఉంటే నువ్వు గొప్ప విలువైన వ్యక్తివి. ఆయన దృష్టి నీ మీద ఉన్నట్టయితే నువ్వు ఎక్కడున్నా వర్ధిల్లుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక సంవత్సరం కష్టం రావచ్చు, రెండో సంవత్సరం కష్టం రావచ్చు, మూడో సంవత్సరం కష్టం రావచ్చు, కానీ నీకు ఏదో ఒక సంవత్సరం దేవుడు నేను ఆశీర్వదిస్తాను. ఏదో ఒక రోజు నేను ఆయన దృష్టిలో ఉంచుకుంటాను, నేను గొప్ప చేస్తాను. బైబిల్లో చాలా మంది ఉన్నారు.